లో 2 సినిమాలు సంచలనం సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ చావా, తెలుగు హీరో ప్రియదర్శి కోట్. ఈ 2 చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయి సమాన రీచ్ తో ఓటీటీలో హవా సృష్టిస్తున్నాయి. మరి ఈ రెండింటి హీట్ ఏంటో చూద్దాం. విక్కీ కౌశల్, రష్మిక మందాన జోడీగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన చావా హిందీ, తెలుగులో రిలీజ్ అయింది. మరోవైపు నాని నిర్మాణంలో ప్రియదర్శి హీరోగా వచ్చిన కోట్ పాన్ ఇండియా భాషల్లో విడుదలై అదరగొట్టింది. తొలి వారంలో 2 చిత్రాలు 2.2 మిలియన్ వ్యూస్ సాధించి సమాన రీచ్ తో ఆకట్టుకున్నాయి. వ్యూ హవర్స్ లో చావా 59 లక్షల గంటలతో టాప్ లో నిలవగా, కోట్ 55 లక్షల గంటలతో స్వల్ప తేడాతో సత్తా చాటింది. హిందీలో చావా అసాధారణ రీచ్ సాధించిన కోట్ సమాన వ్యూ హవర్స్ తో ఓటీటీ సెన్సేషన్ గా నిలిచింది. నెట్ఫ్లిక్స్ లో ఈ 2 చిత్రాలు హాట్ టాపిక్ గా మారాయి. బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ నటించిన లేటెస్ట్ చిత్రం జాట్ వివాదంలో చిక్కుకుంది. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాపై క్రైస్తవ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఏంటి వివాదం? వినండి. సన్నీ డియోల్, రణదీప్ హుడా కీలక పాత్రలో గోపీచంద్ మల్నేని దర్శకత్వంలో వచ్చిన జాట్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కానీ ఓ సన్నివేశం వివాదానికి తెరలేపింది. విలన్ గా రణదీప్ హుడా చర్చిలో యేసు శిలువ ముందు అసభ్యకరంగా ఫోజ్ ఇవ్వడం, పవిత్ర ప్రార్థనా స్థలంలో హింసాత్మక సన్నివేశాలు చిత్రీకరించడంపై క్రైస్తవ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సీన్స్ తమ మనోభావాలను గాయపరిచాయని, చర్చ్ పవిత్రతను కాలరాశాయని ఆరోపిస్తూ నార్త్లోని క్రైస్తవ సంఘాలు సినిమాను బైకాట్ చేయాలని పిలుపునిచ్చాయి. థియేటర్ల వద్ద ప్రదర్శనలు ఆపేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ ఊహించని ట్విస్ట్ తో జాట్ టీం ఇరకాటంలో పడింది. వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి. సౌత్ సినిమా సంగీత దిగ్గజం ఇళయరాజా మరోసారి వార్తల్లో నిలిచారు. అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఇళయరాజా ట్యూన్ ను అనుమతి లేకుండా వాడారని ఆయన ఆగ్రహం చెందారు. ఈ వార్త సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇళయరాజా గీతాలు సౌత్ సినిమాకు ఆణిముత్యాలు. ఆయన ట్యూన్స్ ను యువ దర్శకులు తమ సినిమాల్లో ఉపయోగిస్తూ అభిమానం చాటుకుంటుంటారు. కానీ అనుమతి లేకుండా వాడితే చిక్కులు తప్పవు. గుడ్ బ్యాడ్ అగ్లీలో ఇళయరాజా ట్యూన్ వాడడంతో చిత్ర బృందం ఇప్పుడు కోర్టు కేసుల గుండెలో చిక్కుకుంది. 5 కోట్ల క్లెయిమ్తో ఇళయరాజా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వివాదం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. మేకర్స్ ఈ గీత గొడవను ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.